యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిని తెరవాలని, లేదంటే భీకర యుద్ధం ఉంటుందని తెలిపారు. రాత్రికి రాత్రే ఇరాన్ మొత్తాన్ని నాశనం చేయగలమని హెచ్చరించారు. దీంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. అయితే బంగారం ధరలు మాత్రం దిగొచ్చాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగిరావడం గమనార్హం. అయితే ఇరాన్, అమెరికా మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం కీలకంగా మారింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించినట్లుగా వార్తలొచ్చాయి. 2 వారాల పాటు ఈ సీజ్ ఫైర్ ఉంటుందని, రెండు దేశాలు ఇందుకు కట్టుబడి ఉంటాయన్న వార్తల్లో గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజున దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ యుద్ధానికి 2 వారాల పాటు కాల్పుల విరమణ ఇస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు ఇరాన్ సైతం సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ఏకంగా $141 పెరిగాయి. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు $4,798 స్థాయికి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 4.67% మేర దూసుకెళ్లింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్ కు $76 దాటి ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై మరోసారి $820 మేర దిగొచ్చింది. దీంతో తులం బంగారం ధర ప్రస్తుతం $1,49,840 వద్దకు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 750 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర 1,37,350 వద్దకు పడిపోయింది. బంగారంతో పాటు వెండి ధర సైతం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి రేటు 5,000 మేర దిగొచ్చింది. దీంతో కిలో వెండి ధర 2,55,000 మార్కు వద్ద అమ్ముడవుతోంది.